హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మ. ఈరోజు మన ఛానల్లో మన కొత్త వీడియోతో ముందుకైతే వచ్చానండి. ఏంటి ఇలా కొత్తగా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? శ్రావణ మాసం వస్తుంది కదండి, ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. నాకైతే డస్ట్ అయితే అస్సలు పడదండి, డస్ట్ అలర్జీ అయితే ఉంది. అందుకని అలా ముక్కు తిని తల మీద కూడా దోగ అయితే పడుతుంది కదా అని తలకి కట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ తీసి క్లీన్ చేయాలి. శ్రావణ మాసం వస్తుంది కదండి, మీరు కూడా ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఇవన్నీ తీసి దులిపి మొత్తం అంతా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. ఈ రూమ్ చేయడానికి అయితే నాకు మొత్తం ఫుల్ డే అంతా అయితే పట్టేసింది. మొత్తం ఈ కబోర్డులు అన్ని కూడా తీసి నీట్గా తుడిచి అన్నీ సర్దుకున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదండి, మనం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అది చేసుకుంటాం కదా. హౌస్ అయితే డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సామాన్లు అవి కూడా తోమేస్తానండి, ఆ వీడియో సెపరేట్గా పెడతాను. అండ్ వీడియో చూసి అయితే వెళ్ళిపోతున్నారండి. ఒక లైక్ చేసుకుంటే నాకు కూడా వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదండి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దులిపేస్తున్నానండి. ముక్కుకైతే మాస్క్ అది కట్టేసుకొని బూజు కట్ట అయితే శుభ్రంగా దులిపేసుకుంటున్నాను. చాలా దుమ్ము అయితే వస్తుందండి. మా హౌస్ అయితే రోడ్డు పక్కన అయితే ఉంటుందండి మా ఇల్లు, అందుకని చాలా డస్ట్ అయితే ఉంటుంది. శుభ్రం కిటికీలు అవి కూడా కొబ్బరి ఇండ్ల చీపు ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసేసుకుంటున్నాను. పూర్వకాలం అయితే పూతికల చీపుతో అయితే క్లీన్ చేసేవారండి, ఇప్పుడు అవి లేవు కదా. అవి ఉన్నా కూడా అవి పూతికలు అవి ఒంటి నిండా గుచ్చుకుంటాయని నాకు ఇష్టం ఉండదు. ఈ చీపుతోని మనం మామూలుగా ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా, పండ్ల చీపుతో అయితే క్లీన్ చేస్తాను. ఒక్కొక్కసారి అయితే వాటర్ ఇచ్చి కూడా క్లీన్గా కడిగేసుకుంటామండి కిటికీలు అవి. ఇప్పుడైతే కడగలేదు, సామాను అంతా తడిచిపోతాయని. మన కిటికీల్లో అయితే చాలా డస్ట్ అయితే ఉంది. దాని తర్వాత టీవీ కూడా మొత్తం అయితే తీసేసుకొని క్లీన్ చేసుకున్నానండి. టీవీ క్లీన్ చేసిన తర్వాత అయితే మా హస్బెండ్ తిట్టారండి నన్ను, ఎందుకనేది ఇంక లాగ్లో అయితే చెప్తాను. టీవీ అయితే మొత్తం అంతా క్లీన్ చేసి టీవీ వెనకాల ఉన్న కిటికీ కూడా క్లీన్ చేయడానికి మొత్తం అంతా పక్క అయితే లాగానండి. మీ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. దానివల్ల ఏమైందంటే టీవీ వైర్లన్నీ కదిలిపోయి టీవీ అయితే రావడం మానేసింది 4 రోజులు. నాకైతే చాలా భయం వేసింది టీవీ కానీ పోయిందేమో అని. ఆ వైర్లు అవి ఎక్కడో కనెక్షన్ అయితే ఊడిపోయింది. మేము ఎంత పెట్టి ట్రై చేసినా రాలేదండి. ఇప్పుడు కేబుల్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళైతే వచ్చి సెట్ చేసి అయితే వెళ్ళారు. అందుకే క్లీనింగ్ చేసేటప్పుడు టీవీ వైర్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏదన్నా రిపేర్ వచ్చిందంటే చేయించుకోవడం కష్టం. నేను ఎంత జాగ్రత్తగా చేసినా ఏదో ఒకటైతే వస్తుంది. మరి ఇవన్నీ లాగి క్లీన్ చేయకపోతే ఎక్కడ డస్ట్ అంతా అక్కడ ఉండిపోతుంది కదా. ఇలా టీవీని ఇష్టం వచ్చినట్టు తిప్పేసి అవన్నీ లాగేసి చేసిన వలన వైర్లు అయితే మొత్తం అన్నీ ఊడిపోయండి. చూసారా, ఈ పక్కన తులపడం కోసం ఇదంతా ఇలా లాగేసాను. దానివల్ల వైర్లన్నీ కదిలిపోయి టీవీ అయితే రావడం మానేసింది. పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదండి, ఎక్కడో కనెక్షన్ ఊడిపోయింది, సెట్ చేసి వెళ్ళారు కేబుల్ వాళ్ళకి ఫోన్ చేస్తే. తర్వాత నెక్స్ట్ మంచం అంతా కూడా లాగి డ్రెస్సింగ్ టేబుల్ అయితే బయట పెట్టేసానండి. డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే మంచం ఎదరికి లాగడానికి అవ్వదు. డ్రెస్సింగ్ టేబుల్ బయట పెట్టేసి హాల్లో ఆ మంచం అయితే ఎదరికి లాగి, మరి మంచం వెనకాల బీరువా ఉంది కదా, మంచం లాగకపోతే బీరువా తీయడానికి అవ్వదు. అందుకని మంచం అయితే ఎదరికి లాగి ఆ బీరువా అది కూడా తుడిచేసుకొని బీరువా కూడా నీట్గా సర్దుకున్నానండి. ఈ పండగ పనులు కాదు కానీ ఇల్లు అయితే చాలా టైం పట్టేస్తుంది క్లీనింగ్ చేసుకోవడానికి. మొత్తం నెక్స్ట్ డే అంతా ఒళ్ళు నొప్పులు అయితే వచ్చేసాయి నాకైతేని. ఫుల్ డే అయితే పట్టేసింది ఈ రూమ్ అయితే క్లీన్ చేయడానికి. అండ్ సామాన్లమ్మ నెక్స్ట్ డే అయితే తోమాను. మంచం అంతా లాగి మొత్తం అటువైపు అంతా దులిపానండి. బీరో కూడా తుడిచేసుకుని లోపల అన్నీ సర్దేసుకున్నాను. ఎవరో ఒకరు హెల్పింగ్ అయితే ఉండాలండి, హస్బెండ్స్. మా హస్బెండ్ చేలో పని వల్ల ఖాళీ ఉండదు, హెల్ప్ చేయడానికి అయితే ఉండరు. నేనే చేసుకుంటాను మొత్తం పని అంతా. మొత్తం కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ తీసి ఇలా మంచం అయితే వేసేసి కబోర్డ్ కూడా నీట్గా అయితే తుడిచేసుకొని ఈ బట్టలు అయితే ఎండలో వేసి తర్వాత నీట్గా అయితే తుడిచేసుకొని పేపర్లు అవి వేసి సర్దేసుకున్నానండి. ఆ చీపుతో అయితే దోగరు రాదు కదా అని కొండ చీపుతో అయితే తుడుచుకుంటున్నాను. మొత్తం డస్ట్ దోగరు అంతా నీట్గా వచ్చేస్తుంది కదా. మీరు శ్రావణ మాసం పనులు స్టార్ట్ చేసుకున్నారా లేదో కామెంట్ చేసి చెప్పండి. నా క్లీనింగ్ ఎలా ఉండేది అని కూడా కామెంట్ చేసి చెప్పండి.
అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొత్తం కబోర్డ్లన్నీ క్లీన్ చేసి పేపర్లు అయితే వేసేసుకొని బట్టలు అయితే పెట్టేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ సామాన్లు అవి ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటని కూడా వీడియో అయితే పెడతాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఈ పనులు చేయడం కాదు కదండి, దృష్టి అయితే ఉండదు. ఒకసారి సర్దుతాం, మళ్ళీ తీస్తాం, మళ్ళీ సర్దుతాం, మళ్ళీ తీస్తాం. నా విషయంలో అయితే అలాగే జరుగుతుంది. మీరు కూడా అంతేనా? కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే పై వరుసలో నా డ్రెస్సులు అవి పెట్టాను, మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ మార్చాను. అలా సర్దడానికే ఒక గంట టైం అయితే తీసేసుకుంది కబోర్డ్లోని. ముందు ఒక దగ్గర పెడదాం అనుకుంటాను, మళ్ళీ అవి తీసేసి ఇంకో దగ్గర పెడతాను అనుకుంటాను. అందరూ అలా ఉంటారో లేకపోతే నేనే అలా ఉంటాను అనేది నాకైతే తెలీదు. అందుకే నా పని అయితే ఎక్కువ టైం పట్టేస్తుంది. ఒక దగ్గర పెట్టి ఉంచను, ఇక్కడ అక్కడికి అక్కడ దగ్గరికి అలా మారుస్తూనే ఉంటాను. వస్తూనే బట్టలు అయితే అక్కడ పెట్టేశాను, మళ్ళీ అవన్నీ తీసి తలగళ్ళు అవి పెట్టుకున్న ప్లేస్ లేదండి మాకు. అందుకని యూజ్ చేయని తలగళ్ళని, వాడని తలగళ్ళు కబోర్డ్లో పెట్టేస్తాం. అని మళ్ళీ ఆ బట్టలు కింద పెట్టి పైన మళ్ళీ తలగళ్ళు పెట్టి మళ్ళీ బట్టలు అయితే కిందకి మార్చాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, ఇవన్నీ నా బ్లౌజెస్ అండి, నేనే కుట్టుకున్నాను, స్టిచ్ చేసుకున్నాను. అవన్నీ కూడా అవే మీకు చూపిస్తున్నాను. నేను టైలరింగ్ చేస్తానండి, మిషన్ ఉంది. ఇవన్నీ నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజెసే. ఇవన్నీ పైన సర్దేశాను కదా, మళ్ళీ ఆలోచించి మళ్ళీ కింద కార్లోకి మార్చాను. అది కూడా చూస్తారు, చూడండి. ఫుల్గా సర్దిన తర్వాత కూడా మీకు చూపిస్తాను, చూసారా. ముందు డ్రెస్సులు పైన పెట్టాను, మళ్ళీ కింద పెట్టేశాను. పైన తలగళ్ళు పెట్టేశాను, డ్రెస్సులు కింద పెట్టేశాను. ఇక్కడ దుప్పట్లు, మా హస్బెండ్ బట్టలు, అక్కడ కొన్ని మెడిసిన్స్, ఇవన్నీ ఇలా పెట్టుకున్నానండి. ఇంకా ఇవైతే ఉన్నాయి. మొత్తం ఫుల్గా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందండి హౌస్ అయితే. నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది కామెంట్ చేసి చెప్పండి. సామాన్లు అయితే తోమేసి ఆ బాక్సెస్లో పెట్టేసి పైన పెట్టేశాను. నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ అయిపోయిందండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంట అయితే చేసేసాను. అండ్ సామాన్లు అయితే ఇలా పైన నీట్గా అయితే సర్దేసండి. ఈ హౌస్ క్లీనింగ్ అయితే నాకు ఫుల్ డే అయితే పెట్టేసింది. ఇంకా కబోర్డ్కి కటింగ్స్ అయితే వేయాలి, అవి ఉతికేసి అయితే వేస్తాను. అందుకని ఇంకా కట్టలేదు. చూసారు పైన తలగళ్ళు పెట్టాను, అలా మారుస్తూనే ఉంటాను. కిందని పైకి, పైకి కిందకి అలా మారుస్తూనే ఉండడం వల్ల నాకు టైం ఎక్కువ అయితే పడేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, టీవీ ఇటువైపు ఉండేది, బీరువా అటువైపు ఉండేది. బీరువా తీసుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పి టీవీ అటు బీరువా ఇటు అయితే మార్చేసాము. బీరువా ఓపెన్ చేసుకున్నాక అవ్వట్లేదని. ఓవరాల్ గా రూమ్ అయితే ఇలా ఉందండి. నాకు నచ్చినట్టయితే ఇలా సర్దుకుంటాను నీట్గా. నేను తర్వాత ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే చేసేసాను. కుకింగ్ చేసిన తర్వాత ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంటే కట్ చేసుకొని తినేసాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నా వీడియోస్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంకా వీడియోస్ పెడతానండి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.